రైట్, ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. ఇప్పటికే అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా పతనంలో కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా అమెరికా స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే చూసుకుంటే 2022లో ఎప్పుడైతే ఈ స్థాయిలో పతనాలు కూడా స్టార్ట్ అయ్యాయని కూడా చెప్తున్నారు. ఇక దానికి మించి అధిక మొత్తంలో కూడా ఈసారి ఎక్కువగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి అమెరికా పరంగా అని చెప్పి కూడా నిపుణులు అంటున్నారు. మనం దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో. ఇప్పటికే దీనికి సంబంధించి ట్రంప్ కుట్ర ఎక్కువగా ఉన్న కారణం కూడా ఒకటి ఆరోపణ తెరపైకి వస్తుంది. ఎందుకంటే ఏదైతే ట్రంప్ ఒంటెద్దు పోకడలతో కూడా ఇప్పటికే ఈ విధంగా అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో వెళ్తున్నాయని కూడా చెప్తున్నారు. దీని వెనుక ట్రంప్ కుట్ర ఉందనే ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. అమెరికా స్టాక్ మార్కెట్లకి సంబంధించి అధిక అమ్మకాల ఒత్తిడితోనే అమెరికన్ మార్కెట్లు కూడా ఈ విధంగా నష్టాల్లో చవిచూస్తున్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఇంకా ఇది దిగజారే అవకాశం కూడా కనిపిస్తుందని, టెన్షన్ కూడా పెరుగుతుందని కూడా అర్థమవుతుంది మనకి. అయితే మనం సుమారు చూసుకుంటే 20 రోజుల వ్యవధిలోనే ఏకంగా $4 ట్రిలియన్ల వరకు కూడా నష్టం చేకూరింది. అంటే సుమారుగా 349 లక్షల కోట్ల మేర కూడా తుడిచిపెట్టుకుపోయిందని చెప్పి కూడా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. అయితే ఫ్రాన్స్, యూకే వంటి కొన్ని దేశాల జీడిపి కంటే ఇది చాలా ఎక్కువ మొత్తం ఉంటుందని కూడా అంటున్నారు. ఈ కీ పరిణామంతో అగ్రరాజ్యంలో ఆర్థిక మాంద్యం నెలకొందనే వాదనలకి మళ్లీ ఊపందుకున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ పాపారావు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రైట్ సార్. హలో సార్. నమస్తే అమ్మ. నేను బిజినెస్ అనలిస్ట్ ని అనకండి, నేను ఎకనామిక్ అనలిస్ట్ ని. బిజినెస్ అంటేనే నాకు, కాబట్టి ఎకనామిక్ అనలిస్ట్ ఉన్నాను ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే అండి. మనం చూస్తున్నాం ఇప్పటికే ట్రంప్ కి సంబంధించి ఏదైతే ఈ నష్టాలు చవిచూడడానికి ప్రధాన కారణం ట్రంప్ కుట్ర ఉంది దీని వెనక అనే ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు ఓవరాల్ గా? అది కుట్ర అనేది చాలా పెద్ద మాట. అట్లా కుట్ర చేయాల్సిన అవసరం ట్రంప్ కి ఎదుర్కొంటది అనేది. కాకపోతే ఏంటంటే ఇటు పక్క మార్కెట్లలో ఉన్న వాళ్ళంతా పెరణాయ కింద, అంటే విపరీతమైనటువంటి భయాందోళన, అంటే ఎంత భయంలో ఉన్నారంటే ఇటు పక్కన మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ, మార్కెట్లలో పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు కానీ, వాళ్ళు దేని చూసినా ఉలిక్కి పడే పరిస్థితి. గత అనేక మాసాలుగా పడిపోతున్న మార్కెట్లు ఈ ఒడిదుడుకుల క్రమంలో ట్రంప్ ఏదో కుట్ర చేస్తున్నాడు అన్నట్లుగా అనేది ఒక పెరనాయిడల్, ఒక మానసికమైనటువంటి ఆందోళన తాలూకు రిఫ్లెక్షన్ తప్పితే ట్రంప్ కి కుట్ర చేయాల్సిన అవసరం లేదు. ఆయన వాస్తవానికి ఆయన అడిగినప్పుడు 2025లో చాలా మంది అన్నట్లుగా మాంద్యం వచ్చే అవకాశం ఉందా అని అడిగారు ట్రంప్ ని. ఉండొచ్చు అన్నాడు ఆయన. దానికి ట్రంప్ కుట్ర చేస్తున్నాడని చెప్పడం అంటే మన భయాందోళనలు ఏ తీవ్ర స్థాయిలో ఉన్నాయి అనేది ఆలోచించవచ్చు. కాబట్టి ఏంటంటే గత నుంచి అనేక మంది చెబుతుంది. ఈ మధ్యకాలంలో ఒక ఆయన పేరు కూడా గుర్తులేదు, ఫిబ్రవరి నెలలో మార్కెట్లు పూర్తిగా సంక్షోభంలో పడతాయి అనేది ఆయన చెప్పడం, క్రైసిస్ అవుతుందని చెప్పడం. అలాగే దీనికి చెప్పుకోవడానికి కాదు కానీ నా పుస్తకం కూడా ఉంది, మానవాళికి మహోదయం అంతం కాదు ఇది ఆరంభం అని. దాని ముందరి వర్షన్లు అయితే సమాధిలోకి సామ్రాజ్యవాదం అనే 2 పుస్తకాలు, వ్యాసాల సంకలనాలు. ఎప్పటి నుంచో 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి కూడా నేను అమెరికా వ్యవస్థ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది, ఆ దిశగానే అది ప్రయాణం చేస్తుందని 5 ఏళ్ల నుంచి చెబుతున్నాను నేను కూడా. ఎందుకంటే అమెరికా వ్యవస్థలో ఉన్నటువంటి డైనమిక్స్ అనేవి అంతిమంగా పతనం దిశగా అమెరికా వ్యవస్థను నడిపిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే అది ఏ క్షణానైనా పతనం అవకాశం ఉంది అనేది అనేక సంవత్సరాలుగా అనేక మంది అనుకుంటున్నాం. ఇప్పుడు అది ఆ పాయింట్కి బహుశా చేరుండొచ్చు. కానీ దీన్ని ట్రంప్ ఆపాదించడం పొరపాటు. ట్రంప్ మామూలుగా మీడియా వాళ్ళు వచ్చినప్పుడు ఇదేంటంటే ఏమన్నా మాంద్యం అవకాశాలు ఉన్నాయి 2025లో అంటే ఉండొచ్చు అన్నాడు ఆయన. సహజంగానే ఆయన ఉన్నమాట ఉన్నట్టు మాట్లాడటం కొన్ని సందర్భాలు. ఆయన పట్ల నాకేమీ మంచి అభిప్రాయం లేదు, కానీ ఆయన తప్పు కాదు ఇది. ఆయన ఏదో కుట్ర చేయటం, ఆయన దేశం మీద ఆయన ఏదో కుట్ర చేసుకుంటాడు. ఆయన ఏదో అంటే ప్రధానంగా ఏదైతే ఉందో ఆయన అధికారం చేపట్టిన తర్వాత అటు అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. దాని కారణంగా ఇతర దేశాలకు సంబంధించి మనం చూసాం, మొన్నటి వరకు అధిక పన్ను వసూలు చేసి అధిక పన్నుని ఎక్కువగా పక్క దేశాలకి మోపడం, అందులో మన భారత్ కూడా ఉంది. అదే కారణం చేత ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ట్రంప్ కుట్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. నేను దానికి సంబంధించి అడిగానండి. అంటే ఆయన దేశం కోసం ఆయన టారిఫ్లు సంబంధించి ఇతర దేశాలు తన ఎగుమతుల మీద ఎక్కువ టారిఫ్లు వేస్తున్నాయి, తన దేశంలోకి మాత్రం తక్కువ టారిఫ్లతో ఇతర దేశాల సరుకులు వస్తున్నాయి. ఇది ఇంబ్యాలెన్స్ అనేది చెప్తా ఆయన అబ్జెక్షన్స్ చెప్తున్నాడు. ఆయన ప్రధానంగా ఏంటంటే దీని మీద అందుకే ఆయన దేశాన్ని ఆయన కాపాడుకోవడానికి ఆయన చేసే ప్రయత్నంలో టారిఫ్లు
మీరు వేస్తే నేను అంతకంటే ఎక్కువ టారిఫ్లు వేస్తాను, మీరు టారిఫ్లు తొలగించండి, నేను టారిఫ్లు తొలగిస్తాను, నువ్వే బేరసారాలు పెడతాడు. ఆయన పద్ధతిలో ఆయన అమెరికా సిస్టమ్ మునిగిపోతున్న పడవలాగా ఉన్నటువంటి పరిస్థితి అమెరికా సిస్టమ్ ఉంది. అట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి అమెరికాని కాపాడుకోవడానికి ఆయన శాయశక్తిలో ఆయనకు తోచిన మార్గంలో, అది తప్ప ఒప్ప అంటే తప్పని మనకు అనిపిస్తుంది. మనందరికి, నాకు కూడా తప్పని, అమెరికాలో ధనవంతులకు అనుకూలంగా విధానాలు తీసుకుంటున్నాడని నేను కూడా అనుకుంటున్నా. ఖచ్చితంగా అమెరికా ధనవంతులకు అనుకూలంగా విధానాలు తీసుకోవటం ఎన్ని లోపభూయిష్టమైనవి. అలాగే ఆయన విధించిన టారిఫ్లు ఇట్లాంటివన్నీ కూడా విదేశాల నుంచి వచ్చే, దేశంలోకి వచ్చే సరుకుల మీద అంతిమంగా ఆ దేశంలో ధరలు పెరగడానికి కారణం అవుతుంది, దేశీయ ప్రజల సమస్యలను పెంచి మరింతగా అమెరికా మునిగిపోవడానికి కారణం అవుతుంది, తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఆయన వచ్చిన మార్గంలో ఆయనకున్నటువంటి బ్లాక్ మెయిల్ పద్ధతులు, వ్యాపారస్తుడిగా గతంలో లావాదేవీలు ట్రాన్సాక్షనల్ గా ఉండటం, ఈ పద్ధతుల్లో వాడుతున్నాడు. ఆయనకి 2-3 కిటుకులు ఉన్నాయి ఆయన దగ్గర. బేసిక్ గా చెప్తే ఆయనకి పెద్దగా దూరదృష్టి తెలివితేటలు ఉన్న వ్యక్తి అని నేను అనుకుంటాను. ఆయన చాలా మేధావిని అనుకుంటున్నారు ఎవరన్నా కానీ, ఆయన దగ్గర 2-3 కిటుకులు ఉన్నాయి. ఆ 2-3 కిటుకులతోనే ఆయన మేధావి కాడు. మేధావి తత్వం కాదు అది. మామూలుగా ఆయనకున్న వ్యాపారంలో నేర్చుకున్న 2-3 ట్రిక్స్, ఆ ట్రిక్స్ వాడి ఈ రోజు ఇతర దేశాల మీద వాటిని భయపెట్టి నయాన దారిలోకి తెచ్చుకొని అమెరికాని కాపాడుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. అదైతే చాలా కష్టం, అది సాధ్యం కాదు. ఇన్ని దేశాల ప్రపంచంలో ఆయన భయపెట్టడం సాధ్యం కాదు. ఏదో క్షణం అది పెంచుకోవటం అనేది అనివార్యం. అమెరికాలో మానవ అనేది కూడా అనివార్యంగా వస్తున్నది కూడా నిజం. అది ఎందుకంటే ఆయన మీడియా అడిగిన ప్రశ్నకి వేస్తాను అంటే అక్కడ దాన్ని ప్రత్యేకంగా దాన్ని ఆయన నోటితో ఆయన చెప్పింది కాదు, మాంద్యం రాబోతుందని. మీడియా అడిగిన ప్రశ్నకి ఆయన అవును రావచ్చు అన్నాడు. అది సరే, మనం ఇప్పుడు ఏదైతే అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో జరగడం కానీ, ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఇదంతా ఓవరాల్ గా చూస్తే దీని ఇంపాక్ట్ ఎంతవరకు పడే అవకాశం కనిపిస్తుంది అంటారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన? స్టాక్ మార్కెట్లు గత 5-6 నెలలకి భారతదేశంలో అయితే సెప్టెంబర్ నుంచి పత్రంలో ఉన్నాయి. రికార్డు పత్రం 96 తర్వాత అనుకుంటే ఇది మళ్ళీ రెండోసారి. కాబట్టి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఈ రోజు షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ అయ్యి ఉన్నారు. షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్ ఆధారంగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. ప్రధానంగా కష్టం చేసి పనిచేసే అవకాశాలు కూడా చాలా మందికి లేవు. పనిచేయాలనుకున్నా పనిచేసే అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. చాలా మందికి స్పెక్యులేషన్, రియల్ ఎస్టేట్ వీటి మీద నడుస్తున్న ఆర్థిక వ్యవస్థ ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏంటంటే ఈ ఒడిదుడుకులన్నీ ఈ రోజు రియల్ ఎస్టేట్ లో కూడా దీని తాలూకు మాంద్య వాతావరణం కనపడుతుంది. అలాగే మార్కెట్ల పత్రం ఇవన్నీ ఏంటంటే అంతిమంగా చాలా మంది ప్రజలకు ఆదాయాలను పోగొట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే 2008లో మనం చూస్తే కనుక ఆ రోజు వాల్ స్ట్రీట్ బ్యాంకుల దివాలా, వాల్ స్ట్రీట్ పత్రంతో ఆ రోజు అమెరికాలో జనాభాలో 50% రాత్రికి రాత్రి దారిద్ర్య రేఖ దిగువకపోయారు. అమెరికాలో దారిద్ర్య రేఖ అంటే $19,000 సుమారుగా సంవత్సరానికి. దాని కిందకి వెళ్ళిపోయారు దారిద్ర్య రేఖ. భారతదేశంలో పావర్టీ లైన్ అంటాం, పావర్టీ లైన్ కింద ఉన్న కటిక పేదరికంలో ఉన్నట్లు. 2008 అమెరికాలో సంక్షోభం మొదలైనప్పుడు అమెరికా జనాభాలో 50% మంది రాత్రికి రాత్రి పేదరికంలోకి జారిపోయారు. కాబట్టి అలాంటి పరిస్థితులు మళ్ళీ వస్తున్నాయి. 2008 తర్వాత వాయిదా వేయగలిగారు, సంక్షోభాన్ని వాయిదా వేయగలిగారు వ్యవస్థ. అమెరికా గవర్నమెంట్ డబ్బులు ముద్రగొట్టి డాలర్లను దాన్ని జనాల్లోకి చలామణిలోకి తెచ్చి ప్రజల కొనుగోలు శక్తిని కాపాడుతున్నట్లుగా చేయగలిగింది. కానీ అది కూడా పోయింది. ఈ రోజు అవకాశం కూడా పోయింది. డబ్బులు ఇంకా ముద్ర కొట్టిన కొద్దీ, డాలర్లు ముద్ర కొట్టిన కొద్దీ అమెరికా ప్రభుత్వం ద్రవ్యోల్బణం పెరుగుతుంది. కాబట్టి అమెరికా ఇక అది కూడా చేయలేని స్థితిలో ఇక ఈ రకంగా మార్కెట్లు సంక్షోభంలో పడ్డాయి. జనాల చేతిలో డబ్బులు లేవు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వ్యవస్థల సంక్షోభం అనేది బయటపడుతుంది. అయితే దీనికి అంటే మీరు చెప్పినట్లుగా ఏదైతే నష్టాలు జరుగుతున్నాయో వాటికి ట్రంప్ మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధం ఒక కారణం కాదంటారా? అది అగ్రవేట్ చేస్తున్నామా? ఆయన పరిష్కారంగా ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆయనకి వచ్చిన పరిష్కారం ఆయన ఎంచుకున్నాడు. ఉన్న పరిస్థితిలో యథాతథ పరిస్థితిలో ఏం చేసినా సరే అమెరికా పత్రాలను ఆపడం సాధ్యం కాదు. కానీ ఆయన ఎలాగైనా సరే దీన్ని ఆపాలనే తాపత్రయంలో ఆయనకి వచ్చినటువంటి ఒక వైల్డ్ గ్యాంబుల్ అంటే ఒక భారీ రిస్క్ తీసుకుని పని చేస్తున్నాడు. దాని ఫలితం కూడా నెగటివ్ గానే రావచ్చు. తొందరగా ఇంకా మామూలు సాధారణ పరిస్థితుల్లో నెమ్మదిగా పత్రం అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కూడా పత్రం అవ్వచ్చు విధానాల వల్ల. రైట్, థ్యాంక్ యూ పాపారావు గారు. థ్యాంక్ యూ. వీటికి మనం చూస్తున్న అమెరికాను వెంటాడుతుంది ఆర్థిక మాధ్యం భయాలను కూడా మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 15% వరకు మస్క్ కి చెందిన టెస్లా షేర్ కూడా పతనమైంది. ఇక ట్రంప్ ఆర్థిక విధానాలే పరిస్థితికి కారణమంటూ విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు మనం పాపారావు గారు చెప్పినట్లు కూడా చూస్తే ట్రంప్ దీనికి ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందా అని చెప్తే ఆయన రావచ్చు అని చెప్పి ఒక ఆన్సర్ ఇవ్వటం మాత్రమే జరిగింది. దానికి సంబంధించి ఆయన ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో అవి అంతగా ఎక్కువ కారణాలు చూపించకపోవచ్చు, వాటి ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉండకపోవచ్చు అని చెప్పి కూడా ఆయన అంటున్నారు. ఇక ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం కూడా ఒక కారణంగా కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మనం చూస్తే 20 రోజుల వ్యవధిలోనే 350 లక్షల కోట్ల వరకు నష్టాన్ని చవిచూసింది అమెరికా స్టాక్ మార్కెట్ అని కూడా అర్థమవుతుంది.